ఈరోజు మనం సంవత్సరం కాలం పాటు చేస్తా ఉన్న కార్యక్రమాల విషయంలో మరి ముఖ్యమంత్రి గారి అనుమతితో రెండు విషయాలు చెప్పాల్సి ఉంటుంది. సంవత్సరం కాలం పాటు మనం చేస్తా ఉన్న ప్రగతి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణులు అనునిత్యం ఈ ప్రజా సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మరి పెద్దపల్లి జిల్లాకు వచ్చేసిన మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతో ఈరోజు మనం ఎన్ని శాంక్షన్ ఇచ్చారు, ఎన్ని ప్రారంభోత్సవాలు చేస్తారంటే 5 సంవత్సరాల కాలం పాటు కాదు, 10 సంవత్సరాల కాలం పాటు గత ప్రభుత్వాలు చేయలేని పనులని ఒక్క సంవత్సర కాలంలో చేసే సంకల్ప బుద్ధితో ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నాం. సమయం ఉంటుందంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. 1 కాదు, 2 కాదు, మరి ఇవన్నీ కూడా చెప్పాల్సిన ధర్మం ఉంటుంది. ఇవన్నీ చెప్పే క్రమంలో ఈరోజు మరి మనకు సంబంధించి మనకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈరోజు మనకు గ్రామీణ ప్రాంతంలో కావాల్సిన రోడ్లు, డ్రైనేజీలు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా అనేక రోడ్లు, సైటెన్స్, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం. ఒక్క 2 నెలల కాలయంలోనే మొదలుపెట్టాం. మన జిల్లాకు సంబంధించి జిల్లా యంత్రాంగం యావత్తు కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన యంత్రాంగాన్ని పురమాయించి పూర్తి స్థాయిలో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్లను నిర్మాణం చేసుకునే కార్యక్రమం చేశాం. అదేవిధంగా ఈరోజు మా యువమిత్రులందరూ కూడా ఉన్నారు ఇక్కడ. అనేక సంవత్సరాలుగా ఉద్యోగాల గురించి వేచి చూస్తూ ఉన్నారు. వారు నియామక పత్రాలకు సంబంధించి ఇవాళ రేపో ఎప్పుడు ఇస్తారని సంవత్సర కాలం పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో కూడా వారు వచ్చి చాలామంది నిలబడ్డారు ఇక్కడ. ఈరోజు దయచేసి ముఖ్యమంత్రి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనకు శాంక్షన్ చేయటం జరిగింది. ఈ జిల్లా ప్రజలకి ప్రభుత్వం తరఫున మనం చెప్పాల్సిన ధర్మం ఉంది. ఆ కార్యాచరణ భాగంలోనే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు లేని విధంగా పెద్దపల్లికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక బస్సు డిపో కావాలి జిల్లా కేంద్రానికని అనేక సందర్భాల్లో మనం కోరినప్పటికీ 10 సంవత్సరాలు పూర్తి కాని కలని మేము మీ స్థానిక శాసనసభ్యులు విజయరమణారావు గారు, మరి భానుప్రసాద్ గారు అనేక సందర్భాల్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఈ జిల్లాకు సంబంధించిన జిల్లావాసి పొన్నం ప్రభాకర్ గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రత్యేకంగా విజయరమణారావు గారు ఎట్టి పరిస్థితుల్లో అది కావాలని అనేక సందర్భాల్లో కోరినప్పుడు జిల్లాకు మీరు వస్తూ ఉన్నప్పుడు మా కాంక్ష, మా ప్రజల కాంక్ష అని చెప్తే ఈరోజు జిల్లా కేంద్రంలో బస్సు డిపో నిర్మాణానికి ప్రభుత్వ ఆర్డర్ ఇచ్చి శాంక్షన్ ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవం చేస్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో అనేక సంవత్సరాలుగా మేము ఆ రోజు ఈ జిల్లాకు సంబంధించి రాజీవ్ రహదారికి సంబంధించి పట్టణ వాసులకి అటు సుల్తానాబాద్ కానీ పెద్దపల్లికి సంబంధించి బైపాస్ రోడ్డు నిర్మాణం కావాలని కోరుతా ఉన్న సందర్భంలో మరొక మారు పట్టుబడని, మరి బట్టు వదలని బట్టు వీర్కమార్కుడ్లా ఈరోజు మళ్ళా విజయరమణారావు గారు మరి అనేక సందర్భాల్లో మా వెంకటరెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెట్టైనా 12 గంటలకు పోయి మా బట్టి విక్రమార్క గారిని ఒప్పించి ఆఖరికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ పెద్దపల్లి బైపాస్కు సంబంధించి ఈరోజు 82 కోట్ల
నిధులను శాంక్షన్ చేయించుకున్నాం. అదేవిధంగా ఈరోజు పెద్దపల్లిలో ఎలకలపల్లికి సంబంధించిన పీడబ్ల్యూ రోడ్ మరో 20 కోట్ల రూపాయలతో, పెద్దపల్లి జిల్లాలో మరి అంతర్గత రోడ్ల నిర్మాణం గురించి మరో 20 కోట్ల రూపాయలతో, ఈరోజు పంచాయతీరాజు మరి సీతక్క గారి చొరవతో ఈరోజు మరో 20 కోట్ల రూపాయల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తూ మనకు సంబంధించి సుగ్లంపల్లి నుంచి ధూళికట్ట రోడ్డు అనేక సంవత్సరాలుగా 12 కోట్ల రూపాయలు కానీ, కాలువ శ్రీరాంపూర్ నుంచి పొత్కపల్లికి 25 కోట్ల రూపాయలే కానీ, అదేవిధంగా మరి ప్రధానమైన పనుల కార్యక్రమ నిమిత్తంలో నిన్నటి వరకు మరి మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు కూడా ఆర్ఎన్బికి సంబంధించి దాదాపు 62 కోట్ల రూపాయల మేరకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణ కార్యక్రమానికి వారు అడిగిన వెంటనే మా వెంకన్న గారు కానీ సీఎం గారు ఒప్పుకొని ఇవ్వటంతో పాటు ఈరోజు గోదావరికని లక్ష్మీనగర్ చౌరస్తా షాపింగ్ కాంప్లెక్స్కి సంబంధించి సింగరేణి నిధులు 23 కోట్ల రూపాయలతో, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రములో ఇంతవరకు 50 పడకల ఆసుపత్రి ఉండే, దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు 100 పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి 51 కోట్ల రూపాయలతో జిల్లా కేంద్రంలో హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలకి శాంక్షన్ ఇచ్చిన మా దామోదర రాజ నరసింహ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నర్సింగ్ కాలేజీకి సంబంధించి రామగుండంలో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 26 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు చేయటం జరిగింది. అనేక మరి కార్యక్రమాలు మా మంత్రి నియోజకవర్గానికి సంబంధించి 6 నిమిషాలు నన్ను ఆశీర్వాదం ఇచ్చి ప్రభుత్వం ఉన్నా లేకున్నా నాపై ఆశీర్వాదం ఇచ్చిన మా ప్రజా సోదరులకు అందరికీ కూడా నేను మా డిప్యూటీ సీఎం గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా సహచర మంత్రివర్గ సోదరులకి సోదరులకు అనేక సందర్భాల్లో కోరుతూ వచ్చినాం. ఆ సందర్భంలో అటు ప్రక్కన ఉన్న మంచి చెన్నూరు నియోజకవర్గానికి కలిపే కార్యక్రమం మరి శివారానికి కలపాలే. ఈ పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు చేయాలని అటు ప్రక్కన ఉన్న చెన్నూరు నియోజకవర్గం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న డాక్టర్ వివేక్ గారితో పాటు ఈరోజు మేము 125 కోట్ల రూపాయలతో ఒక వంతెన నిర్మాణ కార్యక్రమాలకి మరి వెంకన్న గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మంతని నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన రహదారి ఒకటే రోడ్డు ఉంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక బైపాస్ ఏర్పాటు చేయాలని మేము కోరిన వెంటనే వేదికపై ఉన్న పెద్దలందరూ మరి 162 కోట్ల రూపాయలతో ఒక రింగ్ రోడ్ నిర్మాణ కార్యక్రమాలకి అనుమతి ఇచ్చిన వెంకన్న గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మా నియోజకవర్గానికి సంబంధించి హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమం చేయాలి. 50 పడకల ఆసుపత్రికి సంబంధించి మరి వెంటనే ఒప్పుకొని మా పెద్దపల్లి నియోజకవర్గంలో మరొక హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమానికి 22 కోట్ల రూపాయలతో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో 50 పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు ఒక ప్రధానమైన గ్రామం, ఆ గ్రామం సంబంధించి అనేక మంది మా సోదరులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తా ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి దామోదర రాజ నరసింహ గారి చొరవతో మరి ఒక 30 పడకల ఆసుపత్రి ప్రైమరీ హెల్త్ సెంటర్ని గుంజపడుగు గ్రామంలో శాంక్షన్ చేయటం జరిగింది. ఈరోజు మేము ఇంకా మన ప్రాంతంలో ఉన్న రామగిరి కిలా అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ చారిత్రక పుణ్యక్షేత్రం ఉంది. రాముడు అడిగిపెట్టిన స్థలం ఇది. ఈ రామగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే వారు కృష్ణారావు గారితో మాట్లాడి 5 కోట్ల రూపాయలు వారు శాంక్షన్ ఇచ్చారు. ఇదే విధంగా రాబోయే కాలంలో
ఒక ప్రధానమైన దేశ స్థాయిలోనే ఒక ప్రధానమైన పుణ్యక్షేత్రంగా ఒక టూరిజం క్షేత్రంగా నిలపాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి ముఖ్యమంత్రి గారి పూర్తి స్థాయి సహకారాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకొని దాని అతిపెద్ద మరి టూరిజం పిలిగ్రిమేజ్ సెంటర్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయడం జరుగుతుంది. మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నా. చాలా సందర్భాల్లో మనకున్న పుణ్యక్షేత్రాలు అటు ప్రక్కన ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా ప్రముఖమైన శివక్షేత్రం. ఆ శివక్షేత్రానికి సంబంధించి 3 నదులు కలుస్తా ఉన్న ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఒక సంకల్పనతో మాస్టర్ ప్లాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దాని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ఉంది. అదేవిధంగా మంత్రి గౌతమేశ్వర స్వామి ఇతర ఆలయాలకు సంబంధించిన క్షేత్రాలుగా ఉన్న క్షేత్రాలన్నిటిని కూడా అభివృద్ధి పరిచే కార్యాచరణ తీసుకున్నాం. ఇంతకుముందు పున్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు అక్కడ ఉన్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయమే కానీ మొన్న వేములవాడని దర్శించుకొని ఆశీస్సులు పొందారు ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్గ సోదరులు. మరి రాజరాజేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం జరిగింది అభివృద్ధిలో. అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ, ఇక్కడ ఉన్న మా బుగ్గ టెంపుల్ కానీ, రామగుండం నియోజకవర్గానికి, అదేవిధంగా పక్కన ఉన్న మన పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి మన శివక్షేత్రానికి సంబంధించిన ఆలయమే కానీ వీటన్నిటి విషయంలో కూడా పెద్ద ఎత్తున ఓ కార్యాచరణ తీసుకునేందుకు మా వంతు ప్రయత్నాలు జరుపుతూ ఇవన్నిటిని కూడా కలుపుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. మా నరేందర్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు నా వైపు. ఇంకా చెప్పాలంటే వారు మొత్తం ఈరోజు ముఖ్యమంత్రి గారు 1024 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవ కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతున్న తరుణంలో వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పాటు చేసుకోవాలని ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మర్చిపోయామా వెంకన్న ఇప్పుడే గుర్తు చేస్తా ఉన్నాడు. మరి మన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతో ముఖ్యమంత్రి గారు ఈరోజు మా ప్రాంతానికి సంబంధించి చిన్న కాళేశ్వరం పనులను వేగవంతంగా ఇంకో సంవత్సర కాలం లోపలనే పూర్తి చేయడానికి ఆర్నిషల్ కృషి చేస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జిల్లాకు సంబంధించి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కార భాగంలో నేను కేబినెట్ మంత్రిగా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితోని, ఉప ముఖ్యమంత్రి గారితోని, సహచర మంత్రివర్గ సోదరులతోని కలవటం జరుగుతూ ఉన్న సందర్భంలో కొన్ని ప్రధానమైన అంశాలు. సింగరేణి సంస్థ, ఈ సంస్థ చాలా మీ అందరికీ తెలుసు. ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్న అనేక మంది కార్మిక సోదరులు, కాంట్రాక్ట్ కార్మిక సోదరులకి మొన్న మీరు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడు లేని విధంగా వారి లాభాల్లో వాటా ఇవ్వాలే కాంట్రాక్ట్ కార్మిక సోదరులకని కాంట్రాక్ట్ కార్మికులకు మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత వారి లాభాల్లో వాటా ఇవ్వటం జరిగింది. మీకు హృదయపూర్వకంగా వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. రాబోయే కాలంలో వేదికపై ఉన్న మా జనక్ ప్రసాద్ గారు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్గా, సింగరేణి కార్మిక నాయకుడిగా వారి సంక్షేమానికి సంబంధించి మేము అండగా నిలబడడానికి మీ సహకారంతో ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు అడుగుతా ఉన్నా ఓన్ యువర్ హోమ్, మీకు సంబంధించిన ఇల్లు స్కీమ్ విషయంలో కానీ, అదేవిధంగా NCWA ఎంప్లాయీస్కి సంబంధించిన ట్యాక్స్ సంబంధించింది కానీ, పేరు మార్పిడికి సంబంధించిన అంశం విషయంలో ఇప్పటికే మరి ముఖ్యమంత్రి గారి చొరవతో, ఎనర్జీ మంత్రి గారు ఉన్న బట్టి విక్రమార్క గారి చొరవతో ఒక కార్యాచరణ చట్టబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకునే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామని మా సింగరేణి కార్మిక సోదరులకి వారి పిల్లలకు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మరి
సింగరేణి సంక్షేమంతో పాటు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పవర్ ప్లాంట్ రాజ్ ఠాకూర్కు మరి అనేక అభ్యర్థనలు, వేణుగోపాలరావు గారు అనేక అభ్యర్థనలు, ఈరోజు 800 మెగావాట్లకు సంబంధించి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్కి సూచనాప్రాయంగా మీరు అనుమతులు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా మా జిల్లా వాసులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రామగుండం ఎయిర్పోర్టుకు సంబంధించి మనం అడగకుండానే ఈరోజు ముఖ్యమంత్రి గారు మన కేంద్ర మంత్రి మరి వారిని కోరటం జరిగింది. రామగుండంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే అటు ప్రక్కన ఉన్న మంచిర్యాల్, అటువైపు ఉన్న అటు నాగ్పూర్ వరకు పక్కన ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించి ఇక్కడికి సౌలభ్యంగా ఉంటుందని రామగుండంలో ఏర్పాటు చేయాలని వారు కేంద్ర శాఖను కోరటం జరిగింది. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా విషయాలు ఉన్నాయి. ఆలస్యమైతున్న సందర్భంలో ఒక ప్రధానమైన అంశం, ఈరోజు టేలెండ్ ప్రాంతాలకు నీరు అందియాలని మా అందరి సంకల్పన. ఆనాడు మనం శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వేర్ కట్టాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా శ్రీరామ్ సాగర్ కట్టుకున్నాం ఈ జిల్లాలో, ఫ్లడ్ ఫ్లో నిర్మాణ కార్యక్రమాలు చేశాం ఈ జిల్లాలో, మిడ్మాన నిర్మాణ కార్యక్రమాలు చేశాం ఈ జిల్లాలో. ఈరోజు శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకు సంబంధించి టేలెంట్ ప్రాంత రైతు సోదరులకి నీరందియాలనే ఒక సంకల్పంతో పోతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పాలకుర్తికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసే కార్యాచరణలో వారు సర్వేకి ఆదేశించడం జరిగిందని వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ ఈ లిఫ్ట్ నిర్మాణ కార్యక్రమాలు చేపడితే రైతు సోదరులందరికీ మేలు జరుగుతుందని మనవి చేస్తూ రిజర్వేర్ ఏర్పాట్లో కానీ మా ప్రాంతంలో కావాల్సింది నేనేమైనా చెప్తే మళ్ళా మా డిప్యూటీ సీఎం గారు, మా సీఎం గారు ఇంకెన్ని అడుగుతా ఉంటారు. మా టేలెంట్ ప్రాంతాలకు సంబంధించి సాగునీటి వ్యవస్థను మా ప్రాంతంలో కట్టిన 3 బ్యారేజీలు, నా నియోజకవర్గంలో కట్టిన మొత్తం 3 బ్యారేజీలు. ఆ 3 బ్యారేజీల ద్వారా ఒక్క ఎకరం కూడా సాగు జరగదు. పెద్దపల్లి మీదుగా, రామగుండం మీదుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వారు కట్టింది మా ఉమ్మడి జిల్లాకు ఒక్క ఎకరానికి కూడా నీరు అందకదు. ఈరోజు వాటి ద్వారా నీరు అందకపోవటంతో ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా అన్యాయానికి గురైనారు. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత మేము తీసుకున్నాం. మీ అందరి సహకారంతో మా ప్రాంతంలో ఉన్న పోతారం లిఫ్టే కానీ, రామగుండం ప్రాంతానికి సంబంధించి మరొక లిఫ్టే కానీ, పాలకుర్తి లిఫ్టే కానీ ఈరోజు మనము చేసుకోవాల్సిన ధర్మం మా పైన ఉందని, ఇంకా మాకు అదృష్టం ఏంటంటే మనకు సంబంధించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు వారిపైన బాధ్యత పెడుతూ వారు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయాలని కోరుతూ మరొకసారి మీ అందరి తరఫున వేదికపై ఉన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, గౌరవ మంత్రులందరికీ, పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రాంత వాసులందరి తరఫున పేరు పేరున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.